సో బేసికల్గా మన సాలిడ్స్లో యాటమ్స్ని ఎలా ఉంటాయంటే ఒక పీరియాడిక్ అరేంజ్మెంట్లో అరేంజ్ అయి ఉంటాయి యాటమ్స్ అన్ని కంపేర్ టు ద లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో ఈ అరేంజ్మెంట్ అనేది లైక్ మళ్ళీ సాలిడ్స్లో కూడా క్రిస్టలైన్ సాలిడ్స్ ఉంటాయి, నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఉంటాయి. క్రిస్టలైన్ సాలిడ్స్లో అయితే అరేంజ్మెంట్ అనేది ఒక పీరియాడిక్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఉంటుంది. ఈ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ని వి కెన్ రిప్రజెంట్ విత్ ద సింగిల్ యూనిట్ సెల్. ఆ యూనిట్ సెల్తో రిప్రజెంట్ చేసి ఆ యూనిట్ సెల్ని మనం 3 డైమెన్షన్లో రెప్లికేట్ చేస్తే వీ కెన్ ఫార్మ్ ద కంప్లీట్ crystal structure of the solid, which is made up of the atoms. So our basic building block ever అంటే యూనిట్ సెల్ అనమాట. అండ్ దిస్ ఆల్రెడీ కవర్ చేసాం. బేసికలీ యూనిట్ సెల్ని వి రిప్రజెంట్ విత్ ద 6 పారామీటర్స్. వాటి యొక్క లెంత్ ఏబిసి, తర్వాత యాక్సియల్ లెంత్, తర్వాత యాంగిల్స్, ఇంటరాక్సియల్ యాంగిల్స్, ఆల్ఫా బీటా గామా. సో వీటిని చేంజ్ చేస్తే మనకి ఎన్ని బేసిక్ యూనిట్ సెల్ సిస్టమ్స్ ఉన్నాయి? How many basic unit cells we have? Any different type of unit cells ఉన్నాయి? ఒకసారి మీరు 7. ఓకే, సో ఆ 7లో కూడా వాటిని మనం ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటాం. అంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? ఆ యూనిట్ సెల్స్లో యాటమ్స్ అనేవి ఓన్లీ కార్నర్ పాయింట్స్ మాత్రమే ఆక్యుపై అయ్యి ఉంటాయి. సో వాటిని ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటాం. పాయింట్స్తో పాటు ఆ యూనిట్ సెల్ యొక్క ఫేస్లోనూ, బాడీలోనూ, బేస్లోనూ యాటమ్స్ ప్లేస్ చేస్తే విల్ గెట్ ఓవరాల్ 14 బ్రావిస్ లాటిసెస్. దాన్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరంటే బ్రావిస్. సో ఓవరాల్గా వీ కెన్ హ్యావ్ ద 14 unit cells belongs to the 7 basic unit cells. So these are the 7 basic unit cells: cubic, hexagonal, tetragonal, rhombohedral, and their respective relationship of the lengths of the unit cell and the angles of the unit cell, and the representation of the unit cell. Cubic ఎలా రిప్రజెంట్ చేస్తారు, hexagonal ఎలా రిప్రజెంట్ చేస్తారు, tetragonal, rhombohedral, తర్వాత ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. So here we can see the 14 Bravais lattices. So these are the 7 primitive unit cells. Okay. You can see the representation of the 14 Bravais lattices. So among these 14 Bravais lattices, these are the 3 most repeated crystal structures of the solids. So ఉన్న అన్ని సాలిడ్స్ మెటీరియల్స్లో ఎక్కువ రిపీట్ అయ్యే క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఎస్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్, బీసీసీ క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ హెచ్సిపి క్రిస్టల్ స్ట్రక్చర్. మీరు ఎక్కువ ఈ మెటల్స్ వాటిని తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఉన్న అన్ని మెటల్స్లో ఎక్కువగా ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటాయంటే ఈ మూడిట్లో ఏదో ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎఫ్సిసి కానీ, బీసీసీ కానీ, హెచ్సిపి కానీ. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ డిస్కసింగ్ ద these things like characteristics of unit cell, how we characterize the unit cell. సో ఒక యూనిట్ సెల్ని మనం ఎలా అనలైజ్ చేస్తామని చెప్పేసి. సో ఇట్ ఈస్ విల్ బి అనలైజ్డ్ బై టైప్ ఆఫ్ ఆటమ్ అండ్ దే రేడియే. ఆ యూనిట్ సెల్ ఏ ఆటమ్ ఆక్యుపై చేసింది, దాని యొక్క రేడియే ఏంటి. ఇఫ్ ఇట్ ఈస్ హెక్సాగోనల్ స్ట్రక్చర్ we will see the relationship between A and C. So after that, these are the 3 important points. So we will see the number of atoms per unit cell, then coordination number of the unit cell, then atomic packing factor of the unit cell. This we have covered in the previous class. So number of atoms per unit cell. If you take the simple cubic unit cell, how many number of atoms are there? How many number of effective atoms are there? Simple cubic unit cell lo 8. Simple cubic unit cell lo 8 sir. 8 కాదు, 1 sir. సో అదే కన్ఫ్యూజన్ అని చెప్తాను మీకు. అంతమందికి నేను ఇలా బ్లాక్ వేసి చెప్పాను. ఇక్కడ ఒక ఆటమ్ ఉంటే ఈ ఒక ఆటమ్ అనేది ఇట్ విల్ బి షేర్డ్ బై 8 క్యూబిక్ యూనిట్ సెల్స్.
ఓకే. సో, 8 క్యూబిక్ యూనిట్ సెల్స్‌తో షేర్ చేసుకుంటుంది. సో, ఒక క్యూబిక్ యూనిట్ సెల్‌కి ఎంత పోర్షన్ ఆఫ్ యాటమ్ వస్తదంటే 1/8 పోర్షన్ ఆఫ్ యాటమ్ వస్తది. సో, ప్రతి కార్నర్‌లో ఒక యూనిట్ సెల్‌లో ఎంత అమౌంట్ ఆఫ్ యాటమ్ ఉంటుందంటే 1/8 పోర్షన్ ఆఫ్ యాటమ్ ఉంటుంది. అండ్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్‌లో మనకి 8 కార్నర్స్ ఉంటాయి. సో, 8 కార్నర్స్ ఇంటూ 1/8 పోర్షన్ ఆఫ్ యాటమ్ తీసుకుంటే వి విల్ గెట్ 1 atom. So similarly for BCC crystal structure, how many number of effective atoms? BCC అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? 2. ఓకే. ఎందుకంటే 8 కార్నర్స్లో 1/8 పోర్షన్ ఉంటుంది. 1/8 into 8 ప్లస్ ఆ బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. సో 1/8 into 1 plus 1. సో ఇట్ విల్ బి 2. HCCలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? ఫోర్ సార్. 4. సో 6 ఫేసెస్ ఉంటాయి. ప్రతి ఫేస్ హాఫ్ ఆటమ్ని షేర్ చేసుకుంటుంది. సో హాఫ్ పోర్షన్ ఆఫ్ ఆటమ్ ఉంటుంది ప్రతి ఫేస్లో. సో 6 into half 3, 8 కార్నర్స్ ఉంటాయి. 1/8 into 8 1 atom. సో ఓవరాల్గా 4 atoms వస్తాయి. HCPలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? I have shown this unit cell. Okay. Any number of how many number of effective atoms ఉంటాయి HCPలో? సో దిస్ ఇస్ ద HCP యూనిట్ సెల్. ఎన్ని ఉంటాయి? 6 atoms ఉంటాయి. ఎందుకంటే ఈ హెక్సాగోనల్ యూనిట్ సెల్లో ఇక్కడ మన ప్రతి కార్నర్లో 6 కార్నర్స్ ఉంటాయి. ప్రతి కార్నర్లో 1/6 పోర్షన్ ఆఫ్ ఆటమ్ ఉంటుంది. సో ఇక్కడ 1 atom టాప్ ప్లేన్లో, బాటమ్ ప్లేన్లో 1 atom వస్తుంది. తర్వాత ఇక్కడ ఫేస్లో ఒక ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫేస్లో ఉంటుంది. ఇది 1/2 పోర్షన్ ఉంటుంది. సో 1/2 into 2 1 atom. 1/6 into 12 2 atoms. తర్వాత ఈ సెంటర్లో we have a 3 atoms. So ఓవరాల్గా we will have the 6 atoms. You should remember this number also. ఎందుకంటే మీకు మన గేట్లో క్వశ్చన్స్ తీసుకుంటే గేట్ కానీ ఐఏఎస్ కానీ ఫ్రమ్ ద మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి మెటీరియల్ సైన్స్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా తక్కువ. ఎందుకంటే మెటలర్జీ సపరేట్ బ్రాంచ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ వస్తాయి. మనకి చాలా పర్టికులర్ క్వశ్చన్స్ చేస్తారు, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్లీ దీనిలో నుంచి ఎక్కువ అడుగుతారు. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ బీసీసీ క్రిస్టల్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ హెచ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. యూ షుడ్ రిమెంబర్ దిస్ నంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ విల్ సీ ద కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏం లేదు, ఒక ఆటమ్ తీసుకుంటే సరౌండింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని టచ్ చేస్తూ ఉంటుంది. సో సరౌండింగ్ నైబర్ ఆటమ్స్. ఓకే, సో దట్ విల్ బి డిఫైన్డ్ యాజ్ కోఆర్డినేషన్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్యూబిక్ తీసుకున్నాను అనుకోండి. మీరు సింపుల్ క్యూబిక్ తీసుకుంటే ఆ సింపుల్ క్యూబిక్ ఆటమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటమ్ తీసుకోండి. ఈ ఆటమ్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని టచ్ చేస్తూ ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆటమ్ ఉందంటే ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుందా? అంటే ఆటమ్ అంటే ఈ రెండు ఫుల్ స్పియర్లో ఉంటాయి, ఇది రెండు టచ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుందా? ఎన్ని టచ్ చేసింది ఇప్పటికి? 3. ఇంకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ఆటమ్ ఉంటుంది కదా ఈ క్యూబిక్ యూనిట్ సెల్ దగ్గర కార్నర్లో. తర్వాత ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుందా? తర్వాత బాటంలో ఒక ఆటమ్ ఉంటుంది, దీనిపైన ఇంకొక ఆటమ్ ఉంటుందిగా ఇక్కడ. ఇఫ్ యూ కంటిన్యూ దిస్ యూనిట్ సెల్, ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుందిగా. మొత్తం ఎన్ని టచ్ చేస్తా ఉంది ఇది? 4 సార్. ఇక్కడ 1 2 ఎక్స్ యాక్సిస్లో 2 టచ్ చేస్తూ ఉంది. ఓకే, సో వై యాక్సిస్లో ఎన్ని టచ్ చేస్తూ ఉంది? 2 టచ్ చేస్తూ ఉంది. 3 4, టాప్ ఒకటి బాటమ్ ఒకటి. జెడ్ యాక్సిస్ తీసుకోండి, 5 6. అలా మీరు ఏ ఆటమ్ తీసుకున్నా కానీ అది ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని టచ్ చేస్తుంది అంటే 6 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని టచ్ చేస్తుంది.
So coordination number for the simple cubic crystal structure is 6. Coordination number అంటే ఏం లేదు, నియరెస్ట్ నైబర్ ఆటమ్స్. ఓకే, సో ఎన్ని నైబర్ ఆటమ్స్ ఉన్నాయి దాని దగ్గరలో అని చెప్పేసి. సో 6 ఉంటాయి. మీరు బీసీసీకి తీసుకోండి, బీసీసీకి ఎన్ని ఉంటాయి? సో యూ కెన్ హియర్ యూ కెన్ సీ, మీరు దిస్ ఇస్ వాట్ ఫర్ సింపుల్ క్యూబిక్. బీసీసీ తీసుకోండి, బీసీసీకి సింప్లీ వీ క్యాన్ అనలైజ్ based on the atom which is inside the body of the crystal structure. Okay, so we can determine the coordination number based on the atom inside the body of the unit cell. ఇప్పుడు ఈ ఆటం అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ టచ్ చేస్తా ఉంది? ఫస్ట్ బాడీ సెంటర్డ్ ఎలా డ్రా చేస్తుంది చెప్పండి నాకు. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటే ఇట్స్ ఎ యూనిట్ సెల్, క్యూబిక్ యూనిట్ సెల్. సో ఇక్కడ ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది. కార్నర్స్తో పాటు సెంటర్లో కూడా ఆటం ఉంటుంది. దీన్ని మీరు 3 డైమెన్షన్లో రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది. సెంటర్లో ఒక ఆటం ఉంటుంది, కార్నర్లో 1/8 పోర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్న ఆటము ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని టచ్ చేస్తామని చూడండి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని టచ్ చేస్తా ఉంది? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే మీరు మళ్ళీ పోర్షన్తో సంబంధం లేదు. ఊకే ఈ ఆటం టచ్ చేస్తామంటే ఇది 1, ఇది ఈ ఆటం టచ్ చేస్తామంటే 2. ఎన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆటమ్స్ అనమాట. ఓకే, సో ఈ ఆటం టచ్ చేస్తా ఉంది, ఈ ఆటం టచ్ చేస్తా ఉంది, ఈ ఆటం టచ్ చేస్తా ఉంది. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని టచ్ చేస్తా ఉంది? 8. ఓకే, సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ హ్యాస్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ 8. మీరు ఇక్కడ తీసుకుంటే ప్రతి కార్నర్లో ఉన్న ఆటం అనేది ఇట్ విల్ బి ఇన్ అ కాంటాక్ట్ విత్ ద ఆటమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యూనిట్ సెల్, క్యూబిక్ యూనిట్ సెల్. ఎఫ్సిసి తీసుకోండి, ఎఫ్సిసికి ఎంత ఉంటుందో చెప్పండి. సో యూ కెన్ కన్సిడర్ ద ఫేస్, ఈ ఫేస్ని కన్సిడర్ చేయండి, యూ క్యాన్ ఇమాజిన్ సంథింగ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆటం తీసుకున్నాను అనుకోండి. ఈ ఆటం అనేది ఏ ఆటం టచ్ చేయండి ఫస్ట్ చెప్పండి. ఈ ఆటం టచ్ చేస్తా ఉంది 1, ఈ ఆటం కూడా టచ్ చేస్తా ఉంది 2, ఈ ఆటం టచ్ చేస్తా ఉంది 3, ఈ ఆటం టచ్ చేస్తా ఉంది 4. ఓకే, తర్వాత ఈ ఆటం కూడా టచ్ చేస్తా ఉందా? ఇక్కడ ఫేస్ ఉన్న ఆటం టచ్ చేస్తా ఉంది, రైట్, 5. తర్వాత ఈ టాప్లో ఉన్న ఆటం టచ్ చేస్తా ఉందా? 6. ఈ టాప్లో ఉన్నట్టే కింద ఇంకోటి ఉంటుంది కదా, అది మనం చూపించలేదు, 7. తర్వాత దీనికి ఇలా ఫ్రంట్లో ఉంటే బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఫేస్, అది కూడా టచ్ చేస్తూ ఉంటుంది, 8. దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకొక యూనిట్ సెల్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మళ్ళీగా ఫేస్లో ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది ఫేస్లో, తర్వాత ఇక్కడ ఈ ఫేస్లో ఆటం ఉంటుంది, ఇక్కడ డౌన్లో ఫేస్లో ఆటం ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఆటమ్స్ టచ్ చేస్తుంది ఈ ఆటం? ఎక్స్ట్రా మళ్ళీ 4. ఈ యూనిట్ సెల్లో ఉన్న ఫేస్ ఆటమ్స్ని కూడా టచ్ చేస్తుంది. ఈ ఫేస్లో ఉన్నది దీన్ని టచ్ చేస్తుంది, దీన్ని టచ్ చేస్తుంది, దీన్ని టచ్ చేస్తుంది, దీన్ని టచ్ చేస్తుంది, బాటము టాపు, ఈ ఫ్రంట్ బ్యాక్. సో ఇప్పుడు ఈ ఆటము ఓవరాల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్తో టచ్ చేస్తూ ఉంది? ఎన్ని నైబర్ ఆటమ్స్ ఉన్నాయి? ఇది అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో క్యూబిక్ యూనిట్ సెల్ ఉంటుంది, తర్వాత ఆ క్యూబిక్ యూనిట్ సెల్ కూడా ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ టాప్ ఫేస్ ఉంటుంది, బాటమ్ ఫేస్, ఇది ఫ్రంట్ ఫేసు, బ్యాక్ ఫేస్. మనకి ఎఫ్సిసిలో ఫేస్లో కూడా ఆటం ఉంటాయి. ఓకే, ఇక్కడ ఆటం పోర్షన్ దీన్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలాగైతే ఇది టచ్ చేస్తూ ఉందో ఇక్కడ ఉన్న ఫేస్లో ఉన్న ఆటం, ఇక్కడ ఉన్న ఫేస్లో ఉన్న ఆటం కూడా దీన్ని టచ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫేస్లో ఉన్న ఆటం కూడా దీన్ని టచ్ చేస్తూ ఉంటుంది, బాటమ్ ఫేస్లో ఉన్నది కూడా టచ్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ టాప్ ఫేస్లో ఉన్నది కూడా టచ్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఈ పర్టికులర్ ఆటంని
ఈ పర్టికులర్ యాటమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ టచ్ అయ్యాయి చెప్పండి. దీని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 దీన్ని టచ్ చేస్తే ఇది ఉంది 5, ఇటు సైడ్ మళ్ళీ ఒకటి ఉంటుంది 6 7, దాని డౌన్లో ఒకటి ఉంటుంది 8, మళ్ళీ దీన్ని ఇది కూడా టచ్ చేస్తూ ఉంది 9, బాటమ్ టచ్ చేస్తూ ఉంది 10, ఇటు సైడ్ 11, ఇటు సైడ్ 12. సో వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఫర్ FCC? 12 sir. 12. అర్థమైంది కదా మీకు ఇది ఎలా 12 వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ HCPకి తీసుకోండి. HCP తీసుకుంటే సో యూ క్యాన్ ఈజీలీ అనలైజ్ విత్ దిస్ యాటమ్. ఈ యాటమ్ తీసుకొని సెంటర్లో ఉన్న టాప్ వేసిన యాటమ్ తీసుకొని వీ కెన్ ఈజీలీ అనలైజ్. ఈ టాప్లో ఉన్నది నిమిషం అండి, టచ్ విత్ ద 6 other atoms. Center atom of the top face is in touch with the 6 carbon atoms, 3 atoms of the mid layer, and 3 atoms of the mid layer of the unit cell. Right. ఇప్పుడు HCPలో ఈ ఆటం తీసుకోండి. ఈ ఆటం ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటం టచ్ చేస్తూ ఉంటుంది? డిఫరెంట్ ఆటం అమ్మ. ఓకే, సో ఇది 1, ఇది 2, 3, 4, 5, 6, తర్వాత కింద 3 ఉంటాయి, 7, 8, తర్వాత 9. ఇప్పుడు ఇదే HCP యూనిట్ సెల్ మీద మనం ఇంకో యూనిట్ సెల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. మామూలుగా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. యూనిట్ సెల్ అంటే 3 డైమెన్షన్లో రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీనిపైన ఒక యూనిట్ సెల్ ఫామ్ అవుద్ది. దాన్ని కూడా ఈ ఆటమ్స్ షేర్ అయ్యండి, బట్ మనకేంటి డిఫరెంట్ ఆటమ్ టచ్ అవ్వాలి. సో నువ్వు ఇంకో యూనిట్ సెల్ తీసుకుంటే టాప్ పైన ఆ టాప్ యూనిట్ సెల్లో కూడా దాని యొక్క సెంటర్లో 3 ఆటమ్స్ ఉంటాయి కదా. హెచ్సిపిలో సెంటర్లో 3 ఆటమ్స్ ఉంటాయి అమ్మ. సో అవి కూడా దీన్ని టచ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఎన్ని అయిపోతాయి ఇక్కడ? ఈ కార్నర్స్లో ఏమో సెంటర్లో 3, మళ్ళీ టాప్లో ఉన్న HCP యూనిట్ సెల్లో మళ్ళీ 3 ఉంటాయి. ఆ మిడ్లో ఉన్న 3 ఆటమ్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎంత అయిపోద్ది? 12 sir. సో ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, కోఆర్డినేషన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్ క్యూబిక్ ఎంత వచ్చింది? కోఆర్డినేషన్ నెంబర్ సింపుల్ క్యూబిక్ అంటే ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఉంటాయి ఆటమ్స్. You can imagine this, okay? This is a simple cubic. Okay, మనం ఎక్కడ బాడీ సెంటర్లో రిప్రజెంట్ చేయలేదు. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. X యాక్సిస్లో 2, Y యాక్సిస్లో 2, Z యాక్సిస్లో 2. సో సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 6. BCCకి బాడీ సెంటర్డ్ క్యూబిక్కి సో బాడీ సెంటర్డ్ క్యూబిక్లో బాడీలో ఉన్న ఆటమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ టచ్ అవుతూ ఉంటుంది? 8 sir. 8. FCCకి 12 sir. 12. HCPకి 12 sir. 12. Okay. So this is the coordination number. నెక్స్ట్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం ఒక యూనిట్ సెల్ తీసుకుంటే ఆ కంప్లీట్ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్లో ఎంత పోర్షన్ ఆటమ్స్తో ఫిల్ అయింది, ఎంత పర్సంటేజ్ ఆటమ్స్తో ఫిల్ అయింది, దట్ వి మెజర్ విత్ ద అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు, మనం యూనిట్ సెల్ తీసుకుంటే ఆ యూనిట్ సెల్ వాల్యూమ్ని ఎంత పోర్షన్ లేకపోతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ని ఆటమ్స్ అనేవి ఫిల్ చేసాయి, ఎంత పర్సంటేజ్ ఖాళీగా ఉంది. ఒకవేళ ఎక్కువ పర్సంటేజ్ ఫిల్ చేసాయి అనుకోండి, అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100% ఉందనుకోండి అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్, లేకపోతే
ఆ ఫ్యాక్టర్ అనేది 1 ఉంది అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ఆ యూనిట్ సెల్ వాల్యూమ్ని ఆటమ్స్ ఎలా ఫిల్ చేసాయని? ఎంటీ స్పేస్ ఉంటుందా అప్పుడు వాల్యూమ్లో? ఆటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే ఆటమ్స్ అనేవి ఎలా ప్యాక్ అయ్యాయి అని చెప్పేసి. 100% అంటే దాని మీనింగ్ ఏంటి? ఎంటీ స్పేస్ ఏమైనా ఉంటుందంట? ఉండదు సార్. ఉండదు ఆ. సార్. ఒకవేళ 50% అన్నారు అనుకోండి, లేకపోతే 0.5 అన్నాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఉంటుంది? 95.5 సార్. ఇది ఫ్యాక్టర్లో మాట్లాడుతాను. 1 0.5 అనేది ఫ్యాక్టర్లో మాట్లాడుతున్నాను నేను. సో 0.5 నథింగ్ బట్ 50%. ఓకే, ఇది రేషియో అనమాట. కంప్లీట్గా 1 అనుకొని ఆ టర్మ్స్లో మాట్లాడదు. ఓకే, పర్సంటేజ్లో కాదు. ఓకే, పర్సంటేజ్ అంటే 50%. సో 50% అంటే ఇప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఉంటుంది ఆ వాల్యూమ్లో? 50% స్పేస్ ఉంది. 50%. మిగతా 50% ఏముంటాయి? ఇంకా ఆటమ్స్. ఆటమ్స్ ఉంటాయి. ఒకవేళ 75% ఆఫ్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనుకోండి, లేకపోతే 0.74 అనుకోండి. 0.74 ఆఫ్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎంత పర్సంటేజ్ ఆటమ్స్ ఫిల్ అయి ఉంటాయి? నేను పర్సంటేజ్ చెప్పట్లేదు, ఇది ఫ్యాక్టర్లో మాట్లాడుతా ఉన్నాను. కంప్లీట్ని 1 తీసుకుంటే ఆ 1లో 0.74 చెప్తా ఉన్నాను అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎంత పోర్షన్ ఫిల్ అయి ఉంటుంది, ఎంత పోర్షన్ ఎంటీ ఉంటుంది? 0.26 ఖాళీగా ఉంటుంది. అంటే 26% ఆఫ్ ద వాల్యూమ్ ఖాళీగా ఉంటుంది, 74% మొత్తం ఆటమ్స్ ఉంటాయి. ఓకే, సో ఎనీ యూనిట్ సెల్కి అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, మనం తీసుకున్న యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వీ క్యాన్ క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్, దెన్ వీ విల్ క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ద యూనిట్ సెల్. ఆ యూనిట్ సెల్లో ఉన్న ఆటమ్స్ యొక్క వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి రేషియో తీసుకుంటాం. ఒకవేళ ఇది 1 ఉందనుకోండి, ఈ ఏపీఎఫ్ 1 ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. అంటే ఏంటి? ఆ కంప్లీట్ యూనిట్ సెల్ని ఆటమ్స్ అనేది ఫిల్ చేశారు. ఒకవేళ తక్కువ ఉందంటే కొద్ది ఎంటీ స్పేస్ ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి, అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఆర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇండికేట్స్ హౌ క్లోజ్లీ ఆటమ్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ ఏ యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్ తీసుకుంటే ఎంత దగ్గరగా ప్యాక్ అయి ఉన్నాయని చెప్పేసి. అండ్ గివెన్ బై ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద యూనిట్ సెల్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. సో ఫస్ట్ we will calculate the atomic packing factor for the simple cubic unit cell. So just a minute. Here you can see the formula. General formula ఎలా ఉంటుందంటే అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి బేసికల్గా ఇప్పుడు ఏంటి? అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా చెప్పండి. ఏ వాల్యూమ్ని మనం కంపేర్ చేయాలి? ఏ వాల్యూమ్తో ఏ వాల్యూమ్ని కంపేర్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్, సారీ, వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ టు వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ కావాలంటే ఫస్ట్ మనకి ఏంటి? ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మనకు తెలియాలి. ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ మన ఆటమ్ని ఏ షేప్లో కన్సిడర్ చేస్తా ఉన్నాం? క్యూబా, స్పియరా, క్యూబాయిడా, హెక్సాగానా? స్పియర్ సార్. సో స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి? వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr స్క్వేర్. 4/3 π r cube. 4/3 π r cube. ఓకే, డివైడబుల్. సో దీన్ని బట్టి నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ఆటమ్. ఇది ఒక సింగిల్ ఆటమ్ తీసుకుంటే దాని యొక్క వాల్యూమ్ ఇది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూబ్ తీసుకున్నారనుకోండి,
క్యూబ్ తీసుకుంటే దాని యొక్క వాల్యూమ్ ఏమవుద్ది? A వాట్ ఇస్ cube. ద ఏ క్యూబ్? ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండు క్యాన్సిల్ అవుట్ చేసి నాకు ఒక నంబర్ కావాలి, బికాస్ ఐ హ్యావ్ టు డిసైడ్ 0.5 0.5 0.6 లేకపోతే 50% 60% నంబర్ కావాలంటే ఇక్కడేమో నాకు ఈ పారామీటర్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉంది. ఈ పారామీటర్ ఏంటి ఇక్కడ? ఇది కాన్స్టెంటే, 4/3 కాన్స్టెంటే, పై కాన్స్టెంటే, ఎన్ కూడా కాన్స్టెంటే, నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్, ఇది ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. బట్ ఈ రెండు చూడండి, ఇది ఆర్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆటమ్. అది ఐరన్ ఆటమ్ అయితే ఆర్ వేరుగా ఉంటుంది, సోడియం ఆటమ్ ఉంటే ఆర్ వేరుగా ఉంటుంది. సో ఇట్స్ వేరియబుల్. ఏ అనేది కూడా వేరియబుల్. ఓకే, లైక్ ఈ యూనిట్ సెల్ని బట్టి వేరియబుల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీస్ ఆర్ నాట్ కాన్స్టెంట్స్. ఓకే, ఆర్ కాన్స్టెంట్ కాదు, ఏ కాన్స్టెంట్ కాదు, దీస్ ఆర్ టూ డిఫరెంట్ వాల్యూస్. సో నాకు సింగిల్ వాల్యూ కావాలంటే, అంటే ఈ రెండింటిని క్యాన్సిల్ అవుట్ చేయాలంటే ఐ హ్యావ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఏ అండ్ ఆర్. ఆ క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్కి, ఎనీ లెంత్కి ఆ ఆటమ్ యొక్క రేడియస్కి. ఓకే, ఈ ఆటమ్ యొక్క రేడియస్కి ఏకి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఇప్పుడు ఇఫ్ ఐ ఎక్స్ప్రెస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో ఎక్స్ప్రెస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2r అన్నాను అనుకోండి. ఓకే, సో ఏ ఈక్వల్ టు 2r పెట్టేశాను. ఇప్పుడు ఏమైపోద్ది? 2r హోల్ క్యూబ్ అయిపోద్ది. ఓకే, సో ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోద్ది ఇప్పుడు నాకు. ఎస్ సార్. ఓవరాల్గా నంబర్ వస్తుంది కదా మనకి, ఎందుకంటే ఎన్ అనేది నంబరే, 4/3 అనేది నంబరే, పై అనేది నంబరే, 2 క్యూబ్ అనేది నంబరే, ఓవరాల్గా నంబర్ వస్తుంది కదా. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఏ అండ్ ఆర్. ఆ ఏకి అటామిక్ రేడియస్కి మధ్య రిలేషన్షిప్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే వీ క్యాన్ ఫైండ్ ద అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. సో జనరల్ ఫార్ములా ఇక్కడ రాసే చూడండి, మేబీ ఆన్ ద అప్ సైడ్. సో అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద యూనిట్ సెల్. ఒకరు ఒకలా డిఫైన్ చేస్తారు. ఓకే, డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. సో ఆటమ్ అనేది స్పియర్ షేప్లో అజంప్షన్ చేసుకుంటాం కాబట్టి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ 4/3 πr క్యూబ్. ఇక్కడ యాక్చువల్గా దే హ్యావ్ కన్సిడర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్, అందుకే ఏ క్యూబ్ అని వచ్చింది. ఒకవేళ ఎగ్జాగాన్ ఉంటే మళ్ళీ వాల్యూమ్ ఫార్ములా చేంజ్ అవుతుంది. అది టెట్రాగాన్లో ఉంటే వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఫార్ములా చేంజ్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద యూనిట్ సెల్ని బట్టి ఫార్ములా చేంజ్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఎఫ్సిసి బీసీసీ అనేది క్యూబిక్ యూనిట్ సెల్స్ కాబట్టి, సో హియర్ దే ఆర్ యూజింగ్ ఏ క్యూబ్ యాజ్ అ క్యూబిక్ యూనిట్ సెల్. నో వీ విల్ క్యాలిక్యులేట్ ద, ఇప్పుడు చూడండి ఫార్ములా చెప్పండి నాకు, అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా చెప్పండి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్? Volume of atoms by సో వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే వాటి యొక్క వాల్యూమ్. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ 4/3 πr క్యూబ్ per cube. డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. సో నౌ we will calculate the atomic packing factor for the simple cubic structure. సో సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్లో సో మీరు ఇలా ఉంటుందంట, అంటే ఓన్లీ కార్నర్ పొజిషన్లో మాత్రమే ఆటమ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ పొజిషన్లో ఇలా ఉంటాయి ఆటమ్స్. దీనిలో నుంచే మనం ఈ క్యూబిక్ యూనిట్స్ అన్ని తీసుకుంటాం. సో మీకు పొజిషన్స్ తీసుకుంటే దాన్ని మీరు ఇలా రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ 1/8 పోర్షన్, ఇక్కడ 1/8 పోర్షన్, ఇక్కడ 1/8 పోర్షన్, ఇక్కడ 1/8 పోర్షన్, ఇలా ఉంటుంది. సో ఈ వాల్యూ మొత్తం ఏంటి? ఇది క్యూబ్. ఓకే, దీన్ని మనం ఏం తీసుకోవచ్చు? వీ క్యాన్ టేక్ ఇట్ యాస్ ఏ. ఓకే, అండ్ ఈ వాల్యూ ఏమవుద్ది? దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్, అండ్ ఈ వాల్యూ ఏమవుద్ది? వాట్ ఈస్ దిస్? R. సో నౌ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఏ అండ్ ఆర్? A is equal to 2R. A is equal to 2R. Now we can find the atomic packing factor for the simple cubic. So formula ఏంటి మనకి? APF equal to N into 4/3 πr cube
వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే మన యూనిట్ సెల్ ఏంటి ఇక్కడ క్యూబిక్ యూనిట్ సెల్ ఏ క్యూబ్. నంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉంటాయి సింపుల్ క్యూబిక్లో? ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉంటాయి? 1 sir. 1. సో ఇప్పుడు ఏపీఎఫ్ ఏమవుద్ది? 1 ఇంటూ 4/3 ఇంటూ 5 ఇంటూ ఓకే ఆర్ క్యూబ్ ఐఆర్ క్యూబ్ డివైడెడ్ బై ఏ ప్లేస్లో ఏముంది మనకి 2r 2 hours. 2 cube into r cube. You cancel out r cube. Okay, so then you will get some value. You just solve this value, then the answer will be 0.52. So packing factor ఎంత వచ్చిందంటే ఇక్కడ 0.52, which is nothing but 52%. సో ఇప్పుడు సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్లో ఎంత పోర్షన్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆటమ్స్తో ఫిల్ అయి ఉంటుంది? 52%. 52%. ఎంత అమౌంట్ ఫ్రీగా ఉంటుంది? ఎంత అమౌంట్ ఫ్రీ స్పేస్ ఉంటుంది? 48. 48%. నెక్స్ట్ we will calculate for the face centered cubic. ఓకే, ఫేస్ సెంటర్ క్యూబిక్ తీసుకుంటే ఆటమ్స్ కార్నర్ పాయింట్స్తో పాటు ఫేస్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫేస్లో కూడా ఉంటుంది. నౌ వి విల్ డిరైవ్ ద రిలేషన్షిప్. సో కింద వాళ్ళు రిప్రజెంట్ చేశారు. సో యూ జస్ట్ సీ దిస్. ఓకే, సో దిస్ హౌ ఇట్ విల్ లుక్ లైక్. మీరు ఎఫ్సిసిని ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ సగం ఆటమ్ ఉంటుంది, ఇక్కడ 1/8 ఉంటుంది, ఇలా ఉంటుంది. యూ జస్ట్ సీ. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తా ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా డయాగ్నల్ గీశారనుకోండి, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుద్ది? కింద నేను రాస్తే ఈ వాల్యూ ఏమవుద్ది? వాట్ ఇస్ ద వాల్యూ? సో దిస్ ఇస్ ద ఎడ్జ్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఏ. ఈ వాల్యూ ఏమవుద్ది? ఈ వాల్యూ ఇది కూడా సేమే కదా, క్యూబ్లో సేమ్ అన్ని వాల్యూస్ ఎడ్జ్ సేమ్ ఉంటుంది, లెంత్ సేమ్ ఉంటుంది. ఇదేమవుతుంది మనకి ఇప్పుడు? A sir. ఏ. ఈ డయాగ్నల్ వాల్యూ ఏమవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో? a² ప్లస్ a², నథింగ్ బట్ 2a². అంతేనా? సారీ, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎక్స్ అనుకోండి, x² ఈక్వల్ ఏమవుద్ది? 2a² అవుద్ది. x ఈక్వల్ ఏమవుద్ది? ఈ డిస్టెన్స్ ఎంత అవుద్ది మనకి? ఇంకా √2a. ఇప్పుడు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో ఈ డయాగ్నల్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో so this is the center of the atom. Okay, this is also center of the atom. ఎన్ని రేడియస్ ఉంది చూడండి? 4 radius sir. 4r. 4r. సో దీని మీనింగ్ ఏంటి? కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 4r ఈక్వల్ టు √2a? Yes sir. So this is the relationship. This is the relationship between the radius of the atom to the unit cell edge length. 4r equal to square root of 2a. Okay, చూడండి. So they have repeated same. Okay, so this is 4r. Okay, and this is √2a. Okay, so we got the relationship 4r equal to √2a. ఏమవుద్ది ఇప్పుడు? 4/√2r. So you just now we can find the atomic packing factor. So atomic packing factor formula ఏంటి? n into 4/3 pi r cube divided by వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమవుద్ది? మనం కన్సిడర్ చేసేది క్యూబ్. ఏమవుద్ది? A cube. ఏ క్యూబ్. ఇప్పుడు n వాల్యూ ఎంత అవుద్ది ఎఫ్సిసిలో? 6 sir. ఎఫ్సిసిలో 4 sir. 4 into 4/3 pi r cube divided by
ఏ ప్లేస్లో మనకి ఏమొచ్చింది 4/√2r. సో ఇట్ విల్ బి 4/√2r హోల్ క్యూబ్. సో r³ క్యాన్సిల్ అయిపోయి ఒక వాల్యూ వస్తుంది. సో వాల్యూ ఎంత అంటే a = 4 into 4/3r³, 4r/√2 హోల్ క్యూబ్ 0.74. సో దీని మీనింగ్ ఏంటి? ఎఫ్సిసిలో ఎంత పోర్షన్ ఆటమ్స్ ఫిల్ అయి ఉంటాయి? ఎఫ్సిసి యూనిట్ సెల్లో ఎంత పోర్షన్లో మనకి ఆటమ్స్ ఉంటాయి? 74%. ఎంత అమౌంట్ ఫ్రీ స్పేస్ ఉంటుంది? 28%. 26. సింపుల్ క్యూబిక్ తీసుకోండి. సింపుల్ క్యూబిక్లో ఎంత వచ్చింది? 52. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. సింపుల్ క్యూబిక్లో మనకి 52% వచ్చింది. సో ఎంటీ స్పేస్ ఎంత ఉంటుంది? ఇక్కడ 48 ఉంటుంది. ఇప్పుడు ఏ క్యూబిక్ యూనిట్ సెల్లో ఆటమ్స్ అనేవి దగ్గరికి ప్యాక్ అయి ఉన్నాయి? ఎఫ్సిసిలోనా లేకపోతే సింపుల్ క్యూబిక్లోనా? FCC. ఎందుకు ఎఫ్సిసిలో అంటే మన కార్నర్స్తో పాటు ఆ ఫేస్లో కూడా ఆటమ్స్ని ప్లేస్ చేస్తాం. అందుకే ఎక్కువ పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ని ఆటమ్స్ అనేవి ఆక్యుపై అయ్యాయి కంపేర్ టు ద సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్. Now we will calculate for BCC. సో బీసీసీలో ఇలా ఉంటుందాము. ఓకే, సో అంటే కార్నర్ ఆటమ్స్ ఉంటాయి, వాటితో పాటు సెంటర్లో ఒక ఆటమ్ ఉంటుంది. సో ఇట్ రిక్వైర్స్ సమ్ కొద్దిగా మీరు ఇమాజినేషన్ కావాలి. సో ఇక్కడ మనం డయాగ్నల్ గీసినప్పుడు ఓకే జస్ట్ మరి ఇక్కడ నుంచి గీస్తున్నారనుకోండి, ఇలా వెళ్తారు, ఇలా వెళ్తారు, ఈ పోర్షన్కి వెళ్తారు. ఓకే, సో నేను ఇంతకుముందు ఎఫ్సిసిలో ఎలా వెళ్ళాను? ఇక్కడ దాకా వెళ్ళాను, అంతే కదా. ఇంతకుముందు ఎఫ్సిసిలో ఎక్కడ దాకా వెళ్ళాను. బట్ నేను కంప్లీట్గా ఇప్పుడు డయామీటర్ని కవర్ చేయాలంటే ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఎండ్లో ఉన్న ఆటమ్ టచ్ చేస్తుంది. ఇక్కడ కూడా కాదు, సారీ, అంతేలేండి. డయాగ్నల్ ఇట్ విల్ బి లైక్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పాయింట్. సో ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో అయితే? ఇది R అవుద్ది. ఓకే, సో ఇది మొత్తం ఒక ఆటమ్ ఉంది కాబట్టి 2r ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? R ఉంటుంది. సో ఓవరాల్గా ఇదంతా ఎంత? 4r. మీరు అంత కావాలంటే మీ బిల్డింగ్ లైక్ మీరు ఉన్న ఇల్లును ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో మీకు మొత్తం సెంటర్లో ఒక ఆటమ్ ఉంది అనుకోండి. ఓకే, ఒక కార్నర్లో ఏమో టాప్ కార్నర్లో ఒక ఆటమ్ ఉంది డౌన్వర్డ్ డైరెక్షన్లో. ఓకే, ఇది మీ ఇల్లు కార్నర్ అనుకోండి. ఇదంతా మీరు ఇల్లు అనుకుంటే మనకు 4 ఎడ్జెస్ ఉంటాయి కదా. ఇది ఒక కార్నర్ అనుకోండి. ఈ కార్నర్ నుంచి మీరు దీనికి ఆపోజిట్ ఉన్న కార్నర్కి వెళ్ళాలి. బాటంలో నుంచి టాప్కి వెళ్తున్నారు. ఓకే, బాటం కార్నర్ ఉంటుంది. ఆ బాటం కార్నర్ నుంచి ఆపోజిట్లో ఉన్న టాప్ కార్నర్కి వెళ్తా ఉన్నారు. ఆర్ యూ ఏబుల్ టు ఇమాజిన్? ఓకే, ఈ బాటం కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఆపోజిట్లో టాప్లో ఉన్న కార్నర్కి వెళ్తున్నారు, డయాగ్నల్కి ఆపోజిట్. అంతే, క్యూబ్గా ఇమాజిన్ చేసుకుంటే యూ కెన్ ఇమాజిన్. ఓకే, ఇప్పుడు మీరు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సో వీ కాంట్ ఫైండ్ ఇట్ సింప్లీ. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫర్ దిస్ వాట్ వీ డూ ఇస్, ఇక్కడ చూడండి. సో ఈ వాల్యూ ఏమవుద్ది చెప్పండి ఫస్ట్. ఈ వాల్యూ ఏమవుద్ది? క్యూబ్ యొక్క లెంత్ ఏ. ఈ వాల్యూ ఏమవుద్ది? ఇది కూడా ఏనే కదా. నేను బాటమ్ ప్లేన్లో డ్రా చేస్తాను, డయాగ్నల్ని బాటమ్ ప్లేన్లో డ్రా చేస్తాను. ఈ వాల్యూ ఏమవుద్ది? బాటమ్ ప్లేన్లో డ్రా చేస్తాను చూడండి. ఈ వాల్యూ ఏమవుద్ది? ఆబ్వియస్లీ ఇట్ విల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ √2a. తర్వాత ఇక్కడ నుంచి ఒక డయాగ్నల్, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసాను. ఈ వాల్యూ ఏమవుద్ది? ఇదేనేగా. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? this one and this one. ఓకే, మీరు బాటంలో తీసుకొని పైకి కార్నర్ వెళ్తా ఉన్నారు. బాటంలో ఉంటుంది అది, ఇక్కడ పైనకి వెళ్తాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది √a ఉంది, ఇది a ఉంది, ఇది ఏమైపోద్ది? సో x² = a² ప్లస్ √2a హోల్ స్క్వేర్. సో x² will be a² plus 2a². x² will be 3a². So x will be
రూట్ 3a. ఇప్పుడు ఈ రూట్ 3aని నేను దేనికి ఈక్వేట్ చేసుకోవచ్చు? 4R. 4r అంతే. జస్ట్ హియర్. ఓకే, ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ మీరు ఒక క్యూబ్ లాంటిది ఇమాజిన్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ఈ పాయింట్కి వెళ్తాం. బాటంలో నుంచి దానికి డయాగ్నల్గా ఆపోజిట్లో ఉన్న టాప్ పొజిషన్కి వెళ్తాం. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇట్ విల్ టచెస్ r, 2r ప్లస్ r, 4r. ఫస్ట్ ఈ బాటమ్ ప్లేన్లో ఉన్న డయాగ్నల్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఏ, ఈ వాల్యూ రూట్ 2a అవుద్ది. సో దెన్ దిస్ విల్ బి a. So completely it will form a right angle triangle. So from this it will be root 3a. So root 3a equal to 4r. So ఏమవుద్ది? 4r by root 3. ఈ రిలేషన్షిప్ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. యూ షుడ్ రిమెంబర్ దిస్. దే ఆర్ ఆస్కింగ్ డైరెక్ట్లీ రిలేషన్షిప్ అడుగుతా ఉన్నారు. సింపుల్ క్యూబిక్లో ఏకి ఆర్కి రిలేషన్షిప్ ఏంటి? సింపుల్ క్యూబిక్లో A is equal to 2R. 2R. ఎఫ్సిసిలో 4R. 2R by 4r కాదమ్మా, 4 by root 2r. 4 by root. దీంట్లో బీసీసీలో దిస్ ఇస్ ఎఫ్సిసి, 4R root దిస్ ఇస్ 3. సింపుల్ క్యూబ్. 4 by root ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుపెట్టుకుంటారు. 2r 4 by root 2r. మళ్ళీ ఫర్దర్గా వెళ్ళినప్పుడు చెప్తాను, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 4 by root 3r. దిస్ ఇస్ ఫర్ బీసీసీ. Now we can find the atomic packing factor. So formula ఏంటి atomic packing factor కి? n into 4 by 3 pi r cube divided by a cube. BCC లో n వాల్యూ ఎంత అవుద్ది? How many number of atoms are there in BCC? 2. 2. We just substitute the all things. Okay, so 2 into 4 by 3 pi r cube, a place లో 4 by root 3 r whole cube. So ఎంత వచ్చింది మనకి? 0.68. Now you just compare the atomic packing efficiency of simple cubic, BCC, FCC. Simple cubic ఎంత ఉంది atomic packing factor? 0.5. 52%. 0.52. బీసీసీలో ఈ నంబర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. 0.68. 0.68. ఎఫ్సిసిలో 0.74. 76. సో ఇప్పుడు ఈ మూడుని కంపేర్ చేస్తే ఏది బెటర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉంది? ఎఫ్సిసియా, బీసీసీయా, సింపుల్ క్యూబికా? FCC. FCC. సో ఇలా ఉండడం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాపర్టీస్ మొత్తం చేంజ్ అవుతాయి. దాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఎనీ క్యూబిక్ స్ట్రక్చర్కి ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, హీ హాస్ గివెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ డివైడెడ్ బై 8 ప్లస్ నెంబర్ ఆఫ్ ఫేస్ సెంటర్ యాటమ్స్ డివైడెడ్ బై 2 ప్లస్ నెంబర్ ఆఫ్ బాడీ సెంటర్ యాటమ్ డివైడెడ్ బై 1. ఎందుకంటే బాడీ సెంటర్ యాటమ్ అనేది ఎన్ని ఉంటే అన్ని కంప్లీట్గా ఉంటాయి. సో దట్స్ వై 2. బట్ ఫేస్ సెంటర్ అనేది హాఫ్ పోర్షన్ ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎఫ్సి అనమాట. ఓన్లీ హాఫ్ పోర్షన్ ఉంటుంది. కార్నర్లో ఓన్లీ 1/8 పోర్షన్ ఉంటుంది. సో 1/8 ఆఫ్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్. ఇది జస్ట్ మళ్ళీ రివిజన్ లాగా మీరు జస్ట్ చూడండి. యూ కెన్, ఒకవేళ మీరు గుర్తుండకపోతే దీన్ని గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్. అది సింపుల్ క్యూబిక్ అయినా, బీసీసీ అయినా, ఎఫ్సీసీ అయినా ఆ ఫార్ములా బట్టి అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ we will calculate for hexagonal. సో హెక్సాగనల్ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుందమ్మా. సో మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు. విల్ డైరెక్ట్లీ రిమెంబర్ ద వాల్యూస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు దీన్ని కట్ చేస్తే, ఎస్సీబీని కట్ చేస్తే సో ఆటమ్స్ అనేవి ఇలా ఉంటాయి హెక్సాగోనల్ దాంట్లో. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి? ఏ. ఈ వాల్యూ కూడా ఏ. ఈ వాల్యూ ఏంటి? సి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏకి ఈ అటమ్ యొక్క రేడియస్కి రిలేషన్షిప్ ఏమవుద్ది? ఏకి ఆర్కి హెక్సాగోనల్లో ఇది చూడండి, ఈ మొత్తం లెంత్ ఏ. సో ఇది సెంటర్ ఆఫ్ ది ఆటమ్, ఇది కూడా సెంటర్ ఆఫ్ ది ఆటమ్. సో ఇప్పుడు ఏకి ఆర్కి రిలేషన్షిప్ ఏమవుద్ది?
మీరు హెచ్సిపి కన్సిడర్ చేస్తున్నారా ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? Sir. మామూలుగా మన హెచ్సిపి రిప్రజెంట్ చేసినప్పుడు ఏంటి? ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, అదే కదా. సో దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఆల్సో ఏ బికాస్ దే బోత్ ఆర్ ఈక్వల్, అండ్ దిస్ ఇస్ సి. ఆటమ్ అనేది ఇక్కడ ఆకుపోయి ఉంటుంది, ఇక్కడ ఆకుపోయి ఉంటుంది. ఓకే, సో మీరు ఇది సెంటర్ ఆఫ్ ద ఆటమ్. సో ఈ వాల్యూ ఏమవుద్ది? రేడియస్ ఆర్. ఈ వాల్యూ కూడా ఏమవుద్ది? రేడియస్ ఆర్. Yes. సో రిలేషన్షిప్ ఏమవుద్ది? ఏ ఈక్వల్ టు 2R. 2R. బట్ ఇక్కడ ఇంకేంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, హెచ్సిపిలో దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద సి అండ్ ఏ. ఈ సికి ఏకి హెచ్సిపి యూనిట్ సెల్ ఫామ్ చేయాలంటే ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఏంటంటే C/A ఈక్వల్ టు 1.633 ఫర్ ఐడియల్ హెక్సాగోనల్ స్ట్రక్చర్. C/A ఈక్వల్ టు, ఇది ఎలా వచ్చిందని మనకు అవసరం లేదమ్మా, యూ జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే, ఫర్ ఐడియల్ హెక్సాగోనల్ స్ట్రక్చర్ C/A ఈక్వల్ టు 1.633. You should remember this. Okay, so then we will calculate the packing factor. We will calculate the packing factor of the HCP unit cell. So again formula, so n into 4/3 pi r cube. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ ఏమవుద్ది? ఏ క్యూబ్ అవుద్దా? No, sir. సో బికాస్ ఇక్కడ మనం కన్సిడర్ చేసిన యూనిట్ సెల్ ఏంటి? Hexagon. So we should calculate the volume of the hexagon. So volume of hexagon ఎలా వస్తుంది మనకి? ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా వస్తాయి చెప్పండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ హెచ్సిపి యూనిట్ సెల్? ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? మీరు మర్చిపోకూడదు ఆ నంబర్. 8, sir. మళ్ళీ ఒకసారి చూడు. 6 ఉంటాయి, ఎందుకంటే కార్నర్స్లో 12 కార్నర్స్ ఉంటాయి. ప్రతి కార్నరు 1/6 పోర్షన్ ఆక్యుపై అయి ఉంటుంది. సో కార్నర్ నుంచి 2 ఆటమ్ వస్తుంది. తర్వాత మిడిల్లో కూడా మనకి 3 ఆటమ్స్ ఉంటాయి. సో 2 + 3 5. తర్వాత సెంటర్లో లాక్ ఫేస్లో కూడా హాఫ్ ఆఫ్ ఆటమ్ ఉంటుంది +1. సో ఓవరాల్గా విల్ గెట్ 6 ఆటమ్స్. సో హెచ్సిపిలో నంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆటమ్స్ ఏంటంటే 6 అమ్మ. సో n will be 6. Next we will calculate the volume of the hexagon. So to calculate the volume of any 3-dimensional figure, we will take the cross section area. Okay, cross section area into height. For example, మీరు సిలిండర్కి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్? ఇలా ఈ టైప్ ఆఫ్ ఉన్నట్టుగా మనం విల్ టేక్ ద క్రాస్ సెక్షన్ ఏరియా అండ్ విల్ మల్టిప్లై దట్ క్రాస్ సెక్షన్ ఏరియా విత్ ద హైట్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుద్ది? ఫార్ములా ఏంటి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి? Pi r square h. ఈ పై ఆర్ స్క్వేర్ అనేది ఏంటి? మీరు సిలిండర్ని కట్ చేశారనుకోండి, ఆ క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది. కట్ చేసిన తర్వాత మీరు సర్కిల్, Circle. ఇట్ ఇస్ అ సర్కిల్ ఏరియా. పై ఆర్ స్క్వేర్ అనేది హెచ్ అనేది హైట్ ఆఫ్ ద సిలిండర్. సో దట్స్ హౌ వీ గెట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సిమిలర్గా ఇక్కడ కూడా ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ది హెక్సాగన్, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్రాస్ సెక్షన్ ఏరియా. ఈ క్రాస్ సెక్షన్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా విత్ ద హైట్. ఇక్కడ హైట్ అంటే ఏమవుతుంది మనకి? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద హెక్సాగన్? సో సి కదా, హైట్ ఆఫ్ ద హెక్సాగన్ విల్ బి సి. ఫస్ట్ వీ విల్ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ దిస్ హెక్సాగన్. ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేద్దాం. మీరు హెక్సాగన్ తీసుకుంటే, సో ఇఫ్ యూ డివైడ్ దట్, ఇట్ విల్ ఫార్మ్ 6 ఈక్విలేటెడ్ ట్రయాంగిల్స్. మీరు హెక్సాగన్ ని డివైడ్ చేస్తే, ఇలా వాటి యొక్క ఎడ్జెస్ అన్నిటిని జాయిన్ చేస్తే, ఇట్ విల్ ఫార్మ్ ద 6 ఈక్విలేటెడ్ ట్రయాంగిల్స్. సో వీ విల్ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ దిస్ triangle, then we will multiply with the 6. So you just see, so base consists of 6 equilateral triangles. So area of the base will be 6 into area of the
equilateral triangle. If you take this particular triangle, so it will have the base A value. So మనకి triangle యొక్క ఏరియా ఎలా వస్తుంది? What is the formula to calculate the area of the triangle? Half BH. Half into B into H. ఇక్కడ బేస్ వాల్యూ ఎంత ఉంది మనకి? A. సో హాఫ్ ఇంటూ A ఇంటూ H వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? H is nothing but this. ఈక్యులేటర్ ట్రయాంగిల్లో యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ? 60. 60 degrees ఉంటుంది. సో ఇప్పుడు ఈ హైట్ ఏమవుద్ది? యూ జస్ట్ A అప్లై sin 60. sin 60. Sin 60 will be A by H by A. Actually it is A by 2. Okay. So మీకు H value అంటే we are calculating only this particular portion of the put. Okay. So ఇప్పుడు మీరు ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనుకోండి, this particular portion కి half into BH, half into B into H. ఇక్కడ బేస్ అనేది A by 2 అవుతుంది. ఒక నిమిషం ఉండండి. half into A by 2 into ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి సేమ్. మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసినా ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసినా సేమ్ అవుద్ది. బట్ హెచ్ ఏమవుద్దంటే A into sin 60 అవుతుంది. మీరు ఎలా అన్నా క్యాలిక్యులేట్ చేయండి. ఓన్లీ పర్టికులర్ పోర్షన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసినా అది మీకు జస్ట్ అ మినిట్. ఓకే. సైన్ హెచ్ వాల్యూ అనేది sin 60 తీసుకుంటే అక్కడ కూడా అది ట్రయాంగిలే ఉంటుంది కాబట్టి సో హెచ్ బై ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ ట్రయాంగిల్ని ఈక్యులేటర్ ట్రయాంగిల్ని ఐ థింక్ ఫర్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఆల్సో సేమ్ ఫార్ములా, ఇట్ డజంట్ మ్యాటర్. ఈక్యులేటర్ ట్రయాంగిల్ని sin 60 అంటే ఈ ట్రయాంగిల్ మన దీంట్లో వీల్ డిఫైన్ ఓన్లీ ట్రిగ్నోమెట్రీ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దట్స్ ద ప్రాబ్లం. ఓకే. ఈ పర్టికులర్ కేసెస్ ఉంది, బట్ ఎనీహౌ ఇట్ విల్ బి సేమ్. ఐ జస్ట్ షో యూ. ఓకే. ఫస్ట్ ఈ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, sin 60 ఏమవుద్ది? sin 60 విల్ బి హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇది A by 2 మాత్రమే. A by 2 ఇంటూ ఇది హెచ్ బై, ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఆపోజిట్ సైడ్ అంటే హెచ్, దీని హైపోటెనస్ అంటే ఏ. సింపుల్ కదా. A ఇంటూ sin 60 ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. సింపుల్. అంతే, కన్ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ ఏ మినిట్ అమ్మా. I confuse and I'm making you. చూడండి, ఇక్కడ sin 60 ఉంటే sin 60 ఏమవుతుంది మనకి? sin 60 విల్ బి ఆపోజిట్ సైడ్ అంటే జస్ట్ హెచ్ వాల్యూ, హైపోటెనస్ అంటే ఏ వాల్యూ. హెచ్ ఏమవుద్ది? A ఇంటూ sin 60. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈవెన్ ఫర్ దాట్ ఆల్సో ఇట్ విల్ బి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ బేస్ అనేది A, హెచ్ అనేది A sin 60. Simple. So we are going to get it as 3a square sin 60. Okay. So sin 60 value substitute cheyandi. So this is the area. So 6 into 6 into equilateral triangle area. Equilateral triangle yokka area idi. So we are going to complete area of the base. So వాళ్ళని calculate చేయాలంటే ఏం చేయాలి? ఈ area of the base ni we have to multiply with the height. So 3a square sin 60 into C. But I already told you that C ki A ki relationship ఏంట్రా అంటే hexagonal కి 1.633. దీని డెరివేషన్ అవసరం లేదు. You just remember this value. C by A equal to 1.633. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమవుద్ది? 3a square sin 60 into 1.6
1.633 ఇంటూ ఏ. సో ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే వాల్యూమ్ ఈక్వల్ టు 4.2426 ఏక్యూ. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఇది. బట్ వీ ఆల్రెడీ నో దట్ ఏకి ఆర్కి రిలేషన్షిప్ ఏంటి హెచ్సిపిలో, ఇక్కడ చూసాను 2R. 2R. సో వీల్ సబ్స్టిట్యూట్ దాట్. సబ్స్టిట్యూట్ చేస్తే 4.2426 ఇంటూ 2R హోల్ క్యూబ్. సో ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది 0.74. సో ఎఫ్సిసికి హెచ్సిపికి ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది సేమ్. ఓకే, హెక్సాగోనల్లో ఉన్న హెక్సాగోనల్ యూనిట్ సెల్కి ప్యాకింగ్ ఫ్యాక్టరు, తర్వాత ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యొక్క ప్యాకింగ్ ఫ్యాక్టర్ బోత్ ఆర్ సేమ్. సో రెండిట్లో కూడా 74% ఆఫ్ ఆటమ్స్ అనేవి యూనిట్ సెల్ని ఫిల్ చేసి ఉంటాయి. సో వి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మెయిన్ ఆల్ పార్ట్స్. So this is the summary. You just see the summary here. Maybe I have given that in my. So these are just calculation. If you are finding it is difficult, you just follow that Pakirapu test book. Okay. So చూడండి, సో ఈ అన్ని వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. యూ షుడ్ రిమెంబర్, ఈ ఉన్న అన్ని వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు థియరీ క్వశ్చన్ డైరెక్ట్గా ఈ వాల్యూ అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఎన్ అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ యూనిట్స్. సో విల్ డ్రా హియర్. ఓకే, అదర్వైజ్ సేమ్ సింపుల్ క్యూబిక్, బీసీసీ, ఎఫ్సిసి అండ్ హెచ్సిపి. ఫస్ట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద number of unit cell. You should remember these things. Okay, number of unit cell, tarvata coordination number, right? Coordination number, relationship between the A and R, tarvata packing factor. So simple cubic number of unit cell enni, number of atoms enni, number of unit cell, number of atoms. 1 sir. Effective number of atoms 1. Coordination number enta? Coordination number ante endi? Nearest neighbor atoms. Simple cubic enni atoms touch chesta untundi? ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఆటమ్స్ ఉంటాయి. 6 sir. 6. ఏకి ఆర్కి రిలేషన్షిప్ ఏంటి? 4/√4. సింపుల్ క్యూబిక్. ఓకే, 4/√. దట్స్ ఓకే, బట్ మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏమొచ్చింది? A equal to 2R. ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎంత? 0.52 sir. 0.52. Now we'll come to the BCC. BCC లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 2 sir. 2. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 8 sir. 8. రిలేషన్షిప్ ఏంటి ఏకి ఆర్కి? సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. బీసీసీలో అయితే 4/√3 చూడండి. బీసీసీలో అయితే 4/√3 ఆఫ్ ఆర్, ఎఫ్సిసిలో అయితే 4/√2 ఆఫ్ ఆర్. ఏ ఈక్వల్ టు 4/√3 ఆఫ్ ఆర్. ఎఫ్సిసిలో అయితే ఏ ఈక్వల్ టు 4/√2 ఆఫ్ ఆర్. ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎంత బీసీసీకి? 0.68. 0.68. ఎఫ్సిసిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? 4 sir. 4. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 12 sir. 12. ప్యాకింగ్ ఫ్యాక్టర్ 0.74. 0.74. హెచ్సిపిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? 6 sir. కోఆర్డినేషన్ నెంబర్ 12 sir. 12. తర్వాత రిలేషన్షిప్ ఏంటి ఏకి ఆర్కి? 2R. తర్వాత సివైఏకి రిలేషన్షిప్ ఏంటి?
1.633. ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎంత? 0.74. ఇక్కడ చూడండి, మీరు ఎఫ్సిసికి ఎస్సిపికి తీసుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ సేమ్ ఉంటుంది, తర్వాత ఈ ప్యాకింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఈ నంబర్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్ ట్రిక్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 4/√4 ఉంటుంది సింపుల్ క్యూబిక్కి. 4/√4 అంటే ఎంత? సో √4 అంటే నథింగ్ బట్ 2. సో 2r. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ సింపుల్ క్యూబిక్, తర్వాత బాడీ సెంటర్డ్, తర్వాత ఎఫ్సిసి. సో సింపుల్ క్యూబిక్కి 4/√4, బాడీ సెంటర్డ్కి 4/√3, ఫేస్ సెంటర్డ్కి 4/√2. గుర్తుపెట్టుకుంటారా? సో ఏకి ఆర్ రిలేషన్షిప్ అనమాట. మీరు ఏకి ఆర్ రిలేషన్షిప్ తెలిసి ఈ ఎన్ వాల్యూ తెలిస్తే ఇది గుర్తుపెట్టుకోకపోయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ యూ షుడ్ రిమెంబర్, అంత క్యాలిక్యులేట్ చేసిన టైం ఉండదు. సో ఏ ఈక్వల్ టు 4/√2 ఫర్ ఆర్ సింపుల్ క్యూబిక్కి, తర్వాత వాల్యూ తగ్గుద్ది. బీసీసీకి వచ్చేసరికి 4/√3, ఎఫ్సిసికి 4/√2. ఇక్కడ ఏ ఈక్వల్ టు 2r దీనికి రిలేటెడ్గా ఉండదు. యూ క్యాన్ ఈవెన్ కన్సిడర్ 4/√4, డజంట్ మ్యాటర్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 0.52, 0.68, 0.74, 0.74. సో బేసికల్గా నేను మీకు ఒక ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటాను, ఫస్ట్ సింపుల్ క్యూబిక్తో స్టార్ట్ అవుద్ది, తర్వాత బీసీతో స్టార్ట్ అవుద్ది, ఎఫ్సిసి, తర్వాత హెచ్సిపి. మీరు ఇప్పుడు గుర్తుండే, తర్వాత ఈ నంబర్లు కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుండవు. సో ఫస్ట్ స్టార్ట్ విత్ 0.5, 50% అబోవ్ ఉంటుంది అని స్టార్ట్ చేయండి. 52 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 0.52. తర్వాత నెక్స్ట్ దీనికన్నా ఎక్కువ, 5తో కన్నా ఎక్కువ 6. ఓకే, సో తర్వాత ఇది యూ షుడ్ రిమెంబర్, ఐ థింక్ దిస్ 0.68. ఇది 5 తర్వాత 6 వస్తుంది గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 0.7. ఈ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకున్నాం అని అంటే కన్ఫ్యూజన్ ఉండకుండా, సో 8/2 అంటే 4 అని ఈ రెండింటికి సేమ్ 0.74. ఇప్పుడు గుర్తుంటాయి మీకు, ఒక నెల తర్వాత నంబర్స్ గుర్తుండవు అనమాట. 0.52, 56, 58, లేకపోతే 0.64, 0.68 అలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో మీరు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 0.50 పైన అబోవ్ ఉంటుంది 0.52, తర్వాత దాని నెక్స్ట్ నెంబర్ 0.6, ఇది 8 ఉండాలి 0.68, తర్వాత 8/2 అంటే 4 ఉంటుంది, లాస్ట్ నెంబర్ 4 ఉండాలి 0.74, 0.74. ఫైన్, దట్స్ ఇట్. ఇవన్నీ మీరు మీ అనాలిసిస్ని బట్టి గుర్తుంటాయి. ఇది దీనికి 1 ఉంటుంది, దీనికి 2 ఉంటుంది, దీనికి 4 ఉంటుంది, దీనికి 6 ఉంటుంది. తర్వాత మీరు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సింపుల్ క్యూబిక్ అనేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ సాలిడ్స్లో ఆటమ్స్ అనేది సింపుల్ క్యూబిక్లో అరేంజ్ అయి ఉంటాయి. ఆ యూనిట్ సెల్ అనేది సింపుల్ క్యూబిక్గా ఉంటుంది. ఎఫ్సిసి అనేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్లో ఉంటుంది, బీసీసీ అనేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్లో ఉంటుంది, ఎస్సిపి అనేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ క్యూబిక్లో ఓన్లీ ఒక్క మెటల్ మాత్రమే ఉందమ్మా. ఇక్కడ నన్నని ఇచ్చారు, బట్ పొలోనియం హ్యాస్ ద సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. సో ఆ పొలోనియంలో ఆటమ్స్ తీసుకుంటే ఇలా ఉంటాయి ఆటమ్స్ అనేది. ఇక్కడ మాత్రమే ఆటమ్స్ ఉంటాయి, ఇలా అరేంజ్ అంటే అంతే. ఇక్కడ ఆటం, ఇక్కడ ఆటం, ఇక్కడ ఆటం, పక్కపక్కనే ఉంటాయి అన్ని. ఒక లైన్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి పొలోనియంలో. ఓకే, బట్ మీరు ఎఫ్సిసి తీసుకున్నారనుకోండి, ఆటమ్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ పిక్చర్ అనుకుంటా, చూడలేదా, మేబీ ఆన్లో ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఎఫ్సిసిలో ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది. ఈ 4 ఆటముల్ని మళ్ళీ పుష్ చేస్తూ ఇక్కడ మధ్యలో ఇంకో ఆటం ఉంటుంది. ఇంతకుముందు ఇలా ఉండదు ఇంకా. సో దీనిపైన ఇంకో ఆటం ఉంటుంది, ఇంకో ఆటం ఉంటుంది, ఇంకో ఆటం ఉంటుంది. ఇలా కాకుండా ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆటం వస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆటం వస్తుంది, ఇంకో ఆటం వస్తుంది, ఇంకో ఆటం, 3 డైమెన్షనల్లో. మళ్ళీ టాప్లో ఈ పైన ఉన్న 4ని పుష్ చేస్తూ ఒక ఆటం, బాటం నుంచి ఒక ఆటం, మళ్ళీ ఈ ప్లేన్ నుంచి పుష్ చేస్తూ ఒక ఆటం, ఈ ప్లేన్ నుంచి పుష్ చేస్తూ ఒక ఆటం, ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. ఒక లేయర్స్ ఉంటాయి. మనం స్టాకింగ్ చూసినప్పుడు అర్థమవుతుంది మీకు. సో సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఈ ఆటంలో ఏ మెటీరియల్స్లో ఉంటుందంటే ఓన్లీ పొలోనియంలో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్సిసి ఇచ్చారు. సో ఎఫ్సిసి వెయిట్లో ఉంటుందంటే ఏ మెటీరియల్స్ అయితే
ఈజీగా డిఫామ్ అవుతాయో వాటన్నిటిలో కూడా మోస్ట్లీ ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏ మెటీరియల్స్ అయితే ఈజీగా డిఫామ్ అవుతాయో మోస్ట్లీ వాటన్నిటిలో కూడా మనకి ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఈజీగా డిఫామ్ అయ్యే ఒక రెండు మూడు మెటల్స్ చెప్పండి. ఈజీగా డిఫామ్ అవుతానంటే ఏంటి, వాటితో మనం డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 2-3 చెప్పండి మీకు తెలిసిన మెటల్స్, మనం వాటిని ఈజీగా డిఫామ్ చేయొచ్చు. మీ జనరల్గా అబ్జర్వ్ చేయండి. గోల్డ్ దేంతో ఇండికేట్ చేస్తారు? కెమికల్ సింబల్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పండి. కాపర్. ఇంకా ఐరన్ సార్. ఐరన్, యా దట్స్ ఓకే, బట్ ఐరన్ కొద్దిగా పెక్యులర్ బిహేవియర్ ఉంటుంది ఐరన్కి, దట్ వీ విల్ డిస్కస్. యూ కెన్ కన్సిడర్ ఐరన్ ఆల్సో, బట్ నాట్ అట్ ద రూమ్ టెంపరేచర్, దట్ వీ విల్ డిస్కస్. యూ కెన్ కన్సిడర్ ఐరన్, but it is not at the room temperature, it is at some different temperature, okay, above 912 degrees centigrade. Next inga aluminum, inga platinum, you can even take that, ఎందుకంటే మనం platinum తో కూడా తయారు చేస్తా ఉన్నారు కదా జ్యువెలరీస్. ఇంకా so just I will show the example. Aluminum, copper, gold, lead, nickel, platinum, silver. సో వీటన్నిటితో మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్నాం. దే ఆర్ ఈజీలీ డిఫార్మబుల్ అవుతున్నాయి కాబట్టి మనం ఆ మెటల్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తా ఉన్నాం. వాటిని డిఫార్మ్ చేసి ఆ షేప్ని క్రియేట్ చేసి ప్రోడక్ట్ని తయారు చేస్తా ఉన్నాం. వీటన్నిటిలో కూడా ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుందంటే ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటాయి. సో మీరు వాళ్ళ ఆటమ్స్ తీసుకుంటే అవి ఎలా ఉంటాయంటే కార్నోస్లో ఆటమ్స్ లెక్క ఉంటాయి, మధ్యలో కూడా ఆటమ్స్ ఉంటాయి. సో యూ షుడ్ రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అల్యూమినియం, కాపర్, నికెల్, ఓకే. తర్వాత మనకు తెలిసిన ఆర్నమెంట్స్ ఏవైతే తయారు చేస్తారో అన్నీ యాడ్ చేసేయండి. గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఓకే. లెడ్ కూడా మనకి ఈజీగా డిఫార్మ్ అవుతుంది కాబట్టి లెడ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్: అల్యూమినియం, కాపర్, నికెల్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, లెడ్. సో నెక్స్ట్ బీసీసీ. సో బీసీసీ తీసుకుంటే ఈ బీసీసీ ఏ టైప్ ఆఫ్ మెటల్స్లో ఉంటుంది అయితే, ఏవైతే మెటల్స్ మనం ఈజీగా డిఫార్మ్ చేయలేమో, ఇది అంత పర్టికులర్గా మనం చెప్పలేము, బట్ కొద్దిగా బీసీసీ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉన్న మెటల్స్ని డిఫార్మ్ చేయడం కష్టం అనమాట. వీ కాంట్ ఈజీలీ డిఫార్మ్ దే. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టంగ్స్టన్. సో టంగ్స్టన్ యొక్క మోస్ట్ హార్డ్ మెటల్ అనమాట, మోస్ట్ హార్డ్ మెటీరియల్, అండ్ ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్. లైక్ ఇఫ్ యూ కంపేర్ ద మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్స్ ఆఫ్ ద మెటల్స్, టంగ్స్టన్ హ్యాస్ ద highest melting point temperature. So you just remember some examples here. So basic example is tungsten. కొంచెం ఉండండి. 1841 tungsten, chromium, vanadium. Yeah. Okay. This is high speed. So basically దీనికి ఎగ్జాంపుల్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, లైక్ మీరు మళ్ళీ ఫర్దర్గా మన మెకానికల్కి వచ్చేసరికి ఇవి గుర్తుపెట్టుకుంటారు. మామూలుగా మనం మిషనింగ్ ఆపరేషన్ చేయడానికి, అంటే డ్రిల్లింగ్, మిషనింగ్, మిల్లింగ్, అంటే చిన్న హోల్స్ క్రియేట్ చేయాలి, దాని యొక్క డయామీటర్ని డిక్రీజ్ చేయాలి, లేకపోతే ఒక కర్వ్ టైప్ షేప్ క్రియేట్ చేయాలనుకుంటే మనం మిషనింగ్ చేస్తాం. ఆ మిషనింగ్ చేయడానికి వీ విల్ యూజ్ ద కటింగ్ టూల్స్. ఒక కటింగ్ టూల్ తీసుకొని ఆ స్పెసిమెన్ని కట్ చేస్తాం, మిషనింగ్ చేస్తాం. సో ఫ్రీక్వెంట్గా వాడే కటింగ్ టూల్ ఏంటంటే హై స్పీడ్ టూల్ స్టీల్ అంటారు. దీన్ని హై స్పీడ్ టూల్ స్టీల్ అంటారు. సో ఆ కటింగ్ టూల్ని తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం యూజ్ చేసే కాంపోజిషన్ ఏంటంటే ఐరన్ యూజ్ చేస్తారు. ఓకే, ఇట్ ఇస్ అ స్టీల్. రిమైనింగ్ ఏం యూజ్ చేస్తారంటే వీ విల్ యూజ్ దీస్, యూ కెన్ యాడ్ ఐరన్ ఆల్సో హియర్, ఈస్ నాట్ యాడెడ్ ఐరన్. అండ్ రిమైనింగ్ అలాయింగ్ ఎలిమెంట్స్, వాటిని మనం ఈ ఐరన్తో పాటు ఈ ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేస్తాం. ఐరన్ యాడ్ చేస్తాం,
తర్వాత ఈ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తాం. వేటిని యాడ్ చేస్తాం అంటే టంగ్స్టన్, క్రోమియం, వెనీడియం. సో దీన్ని మనం ఏమంటారంటే 1841 స్టీల్ అంటారు. ఈవెన్ మీరు తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత సెర్చ్ చేయండి, 1841 స్టీల్. సో హై స్పీడ్ టూల్ స్టీల్. ఓకే, సో ఫేమస్ టూల్ స్టీల్ అనమాట. ఓకే, సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిన తర్వాత దీని కాంపోజిషన్ గుర్తుపెట్టుకుంటారు, తర్వాత ఈ ఎలిమెంట్స్ కూడా గుర్తుపెట్టుకుంటారు. టంగ్స్టన్, క్రోమియం, వెనీడియం, ఐరన్తో యాడ్ చేస్తారు. మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే వీటన్నిటి కూడా సేమ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. టంగ్స్టన్కి, క్రోమియంకి, వెనీడియంకి, ఐరన్కి కొద్దిగా డిఫరెంట్, దాని పెక్యులారిటీ వేరుగా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అట్ రూమ్ టెంపరేచర్ ఈవెన్ యూ కెన్ యాడ్ ద టైటానియం ఆల్సో. Titanium SC right? Okay. As of now, you can consider iron as a BCC crystal structure. ఎందుకంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మనం తీసుకున్నప్పుడు చూస్తే ఐరన్ విల్ హ్యావ్ ద BCC crystal structure. సో మీరు ఎగ్జాంపుల్ రాయమంటే BCC crystal structure కి ఐరన్, టంగ్స్టన్, క్రోమియం, వెనీడియం. దీస్ ఆర్ ద బేసిక్ ఎగ్జాంపుల్ యూ కెన్ రిమెంబర్. ఓకే, ఈ టంగ్స్టన్, క్రోమియం, వెనీడియం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హై స్పీడ్ టూల్ స్టీల్ బట్టి. సో దాంట్లో టంగ్స్టన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, వెనీడియం ఉంటుంది. ఈ పర్సెంటేజ్ కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకి ఇది ఉపయోగపడుతుంది. 18% ఆఫ్ టంగ్స్టన్, 4% ఆఫ్ క్రోమియం, 1% ఆఫ్ వెనీడియం. మిగిలింది ఇంకేముంటుంది చెప్పండి? మీరు 100 grams తీసుకుంటే 18 grams టంగ్స్టన్ ఉంటుంది, 4 grams క్రోమియం ఉంటుంది, 1 gram వెనీడియం ఉంటుంది. మిగతా అంత ఏముంటుంది? ఇంకా ఐరన్ ఉంటుంది. యూ రిమెంబర్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, సో వీటితో పాటు యూ జస్ట్ రిమెంబర్ దిస్ సోడియం అండ్ మాలిబ్డినం. సోడియం, పొటాషియం, మాలిబ్డినం. వీటి గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా, అంతకు మించి లేదు. ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిందే మనం. ఆ మెటల్స్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత HCB తీసుకోండి. HCBలో యూ షుడ్ రిమెంబర్ దిస్. ఈ అట్లీస్ట్ యూ షుడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా మీకు అంత ఉపయోగపడకపోవచ్చు, మనం మళ్ళీ ఫర్దర్గా వీటిని చదవం. బట్ నువ్వు మెటీరియల్ సైన్స్ చదివితే వీటన్నిటి చదువుతాం, వీటన్నిటి గురించి చదువుతారన్నమాట వాళ్ళు. సో HCB క్రిస్టల్ దేనిలో ఉంటుందంటే జింక్, కోబాల్ట్, మెగ్నీషియం, ఇక్కడ మాలిబ్డినం చూడండి. BCC ఇక్కడ మనకి ఏముంటుందంటే కోబాల్ట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, టైటానియం ఉంటుంది, జిర్కోనియం ఉంటుంది. ఓకే, తర్వాత బెరీలియం, క్యాడ్మియం. దీనిలో మీరు ఇంకా స్పెసిఫికల్గా 2-3 ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలంటే యూ రిమెంబర్ దిస్ టైటానియం అండ్ మెగ్నీషియం. ఎందుకు టైటానియం, మెగ్నీషియం గుర్తుపెట్టుకోమంటున్నానంటే మీరు ఏరోస్పేస్ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు మనం ఆ ఎయిర్ప్లేన్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఎక్కువగా యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటంటే ఈ అల్యూమినియము, టైటానియము, తర్వాత కాంపోజిట్ మెటీరియల్స్. ఈ ఏరోప్లేన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఆ షెల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, పెద్ద షెల్ క్రియేట్ చేస్తాం కదా. ఆ షెల్ని క్రియేట్ చేయడానికి ఎక్కువగా మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటంటే ఈ టైటానియం అల్లాయిస్, అల్యూమినియం అల్లాయిస్, తర్వాత కాంపోజిట్ మెటీరియల్స్. సో యూ షుడ్ రిమెంబర్ దిస్ టైటానియం, ఈవెన్ మెగ్నీషియం ఆల్సో. మెగ్నీషియం కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇవి ఎందుకు వాడతారంటే టైటానియం, మెగ్నీషియంని బికాస్ దే ఆర్ లైట్ వెయిట్ ఉంటే బట్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది. సో దట్స్ వై టైటానియం, మెగ్నీషియం ఎక్కువ వాడతారు. మెగ్నీషియం జనరల్గా ఏరోప్లేన్లో వాడకపోయినా ఈ బస్సెస్లో వాడతారు, అంటే ఆటోమొబైల్స్ కన్స్ట్రక్షన్లో వాడతారు. సో యూ షుడ్ రిమెంబర్ అట్లీస్ట్ టైటానియం, మెగ్నీషియం, జింక్ అండ్ కోబాల్ట్, జిర్కోనియం కూడా. వీళ్ళైతే అన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఎలాగలో గుర్తుపెట్టుకోండి అమ్మ. ఫైన్, మిగతాది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో మీరు ఓవరాల్గా ఈ చార్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ చార్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు అట్లీస్ట్ మెటీరియల్ సైన్స్ నుంచి అయితే మనకు ఈ చార్ట్ బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసుకుంటే ఈ చార్ట్ నుంచి అట్లీస్ట్ వాడు మెటీరియల్ సైన్స్ నుంచి ఫస్ట్ ఇది ప్రిఫర్ చేస్తారు, దీనిలో నుంచి ఏదో ఒక క్వశ్చన్ ఇవ్వడానికి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ఇదంతా బాగా గుర్తుపెట్టుకోండి అందరు. నేను డౌట్స్ ఉన్నాడు కానీ అదర్వైజ్ వీల్ ఎండ్ ద సెషన్.
ఓకే. ఫస్ట్ 3 చేయాలి.